ఇప్పుడు ఈ 40 దినాలంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటని చెప్పండి. ప్రతిరోజు ఏం ధ్యానం చేస్తాం? శిలువ ధ్యానం చేస్తాం. అయితే ఈ శిలువలో ఉన్నటువంటి సత్యాలు, ఈ శిలువలో ఉన్నటువంటి విలువలు కొన్ని నేర్చుకున్నాము. అసలు యేసు ప్రభు వారు ఎందుకు శిలువ వేయబడ్డాడు? యాక్చువల్గా ఈ శిలువకు ముందు జరిగినటువంటి కార్యాలు 40 రోజులు జరిగి పశ్చిమ గోదావరి నుంచి అవన్నీ కూడా ఒక్కొక్క దినం ఒక్కొక్క కార్యం జరుగుతూ వచ్చింది. అది ఈరోజు ఏం జరిగిందనేది నేను చెప్పడానికి రాలేదు, కానీ ఆ యొక్క శిలువ వలన కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం. ఆ శిలువలో ఉన్నటువంటి కొన్ని విలువలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా శిలువ వలన ఎందుకు యేసు ప్రభు వారు శిలువ వేయబడాల్సి వచ్చిందంటే, చదువుదాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో లోక రాసిన సువార్త 22:42 తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు, అంటే శిలువ కాచుకొని ఉంది. ఇంకా వల్లారాధన అయిపోయింది. ఆ గెత్సేమని తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తెలిసిపోతుంది, నన్ను అప్పగిస్తారు, తీర్పు తీరుస్తారు, శిలువ వేయబడాల్సి వస్తుందని ఆయనకి ప్రభు వారికి ముందుగానే తెలిసిపోతుంది. అందుకొరకే ఆ విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? గెత్సేమని తోటలోకి వెళ్ళి తండ్రితో మొదలుపెట్టుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఇంకా అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. అంటే శిలువ కూడాను యేసు ప్రభు వారు ఆయన చెప్పి హెచ్చరిక చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి శిలువ ఏంటంటే ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు. అంటే శిలువ కూడా ఆయన తండ్రి చిత్తమే. తండ్రి చిత్తం ఏంటంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించు. కానీ తండ్రి చిత్తం ఏంటి? పాత్ర అంటే ఏంటిది? మరణం. ఏ మరణం అది? శిలువ మరణం. ఈ శిలువ మరణం తప్పించమని యేసుప్రభు అడుగుతున్నాడు. అంటున్నాడు, అయినా నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే, నీ చిత్తమైతేనే. అయితే తండ్రి చిత్తం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో తన కుమారుడు శిలువ మీద ఏమవ్వాలి? మరణించాలి. ఎందుకొరకంటే ఆయన మరణించడం ద్వారా సమస్త మానవాళికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. మనకి ఆ పాయింట్ కూడా వస్తుంది ముందు. కాబట్టి ఇది తండ్రి యొక్క చిత్తం. శిలువ అనేది ఏం చెప్పండి? తండ్రి యొక్క చిత్తం. అది దేవుడు ఏర్పరిచాడు, ఈ మరణం అనేది, శిలువ మరణం. ఇంకొక వాక్యం చూద్దాం చూడండి. ఒకసారి ఈ చిత్తం అన్నందుకు మన ఎక్కడ చెప్పండి, అది సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు వారు ఒక రోజున ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎండవేళ యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అక్కడ ఒక ఇండివిజువల్ మినిస్ట్రీ చేయాలండి. పర్సనల్ ఎవాంజలిజం. ఏం చెప్పండి? పర్సనల్ ఎవాంజలిజం చేయాలి. కాబట్టి వ్యక్తిగతమైన సువార్త చేయటానికి ఎండవేళ శిష్యుని తీసుకుని వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. అయితే ఇంకా ఎవరికైతే సువార్త చెప్పాలనుకున్నాడో అమ్మాయి ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాడు. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నానికి ఆమె వచ్చిందండి. ఎండవేళ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. అదంతా మీకు తెలుసు. ఇంకా ఈలోపు ఏం చేశారంటే, కొంచెం భోజనం టైం అవుతుంది అని శిష్యులు ఏం చేశారు? భోజనం తీసుకొద్దామని వెళ్ళారండి. భోజనం తీసుకొద్దామని వెళ్ళారు. ఈలోపు వాళ్ళు వచ్చేలోపు ఈ యొక్క సమరయ స్త్రీ రావటం, ఆమెకు సువార్త చెప్పటం, ఆమె యేసు ప్రభువుని అంగీకరించటం, అంతేకాకుండా ఏమండి ఊరిలోనికి వెళ్ళి ఊరు వాళ్ళందరినీ తీసుకురావటం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. అయ్యా మీకు భోజనం సిద్ధం చేసాం అంటున్నారు.
అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో చూద్దాం. చూడండి 4:34 వాక్యం. 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఏంటండి? నన్ను పంపిన వారి యొక్క చిత్తము నెరవేర్చడం, అదే నాకు ఆహారం. అంటే యేసు ప్రభు వారు తండ్రి యొక్క చిత్తం ఏంటో అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సువార్త ప్రకటించడం తండ్రి యొక్క చిత్తం, ఈ శిలువ మరణం పొందడం తండ్రి యొక్క చిత్తం. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అంటే శిలువ అనేది అది ఎవరో మనుషులు ఒకవేళ అనుకుంటాం, రోమ ప్రభుత్వం వారు అన్యాయంగా ఆయన తీర్పు తీర్చి ఆయన శిలువకు అప్పగించారు, ఆయనకి శిలువ శిక్ష వేశారు అని మనం అనుకోవచ్చాము. కానీ కాదు, ఆ యొక్క తీర్పు తీర్చబడాలని ఆయన గొల్గొతా కొండ మీద కల్వరి శిలువలో మనందరి కొరకు ఏమవ్వాలండి? బలిదానం అవ్వాలని అది తండ్రి యొక్క చిత్తం. కాబట్టి ఈ శిలువ అనేది తండ్రి యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని యేసు ప్రభు నెరవేరుస్తున్నాడు, తూచా తప్పకుండా దాన్ని పాటిస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా దీని ద్వారా మనకు ప్రభు నేర్పించేది ఏంటంటే, యేసయ్యే తండ్రి యొక్క చిత్తం చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి? తండ్రి యొక్క చిత్తము చేయాలి. ఒక రోజున ఒక ఆయన వచ్చి పరలోకంలోకి వెళ్ళిపోతాడు అంటాడు. అబ్బాయి ఆగన్నాడు అంటాడు. అదేంటండి? నేను ప్రభుని ప్రార్థన చేసే కదా, నేను ఈ నామంలో తెయ్యాలని అనుకోవట్లేదా? ఒకసారి మత్తయి రాసిన సువార్త చదవండి, 7:8 వాక్యం చదవండి. 7:8 వాక్యం చదవండి. 7:8 వాక్యం 7:21. ప్రభు అని ప్రార్థించు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇంకేమన్నా చదవండి. అప్పుడు మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను. ఇక్కడ ఇంకొక మాట మిస్ అయిపోయారండి మీరు. వాళ్ళు ఏమంటారంట? మీ నామని నేను అద్భుతాలు చేయలేదా? ఇలా వచ్చినవి మరి అది మిస్ అయిపోయారు. చదవండి. మీ నామని నేను ప్రవచింపలేదా? దయ్యాలు వెలగొట్టలేదా? అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. అప్పుడు మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటే ఎందుకు? మీరు దయ్యాలు వెళ్ళగొట్టొచ్చేమో కానీ, అద్భుతాలు చేయొచ్చేమో కానీ, ప్రవచనం చెప్పొచ్చేమో కానీ ఏం చేయలేదంటే మీరు చెప్పాలి. ఏం చేయలేదు వీళ్ళు? దేవుని యొక్క చిత్తం చేయలేదు, అది చెప్పాలి. ఏం చేయలేదు? దేవుని యొక్క చిత్తం చేయలేదు. కాబట్టి మనం కూడాను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తం చేశాడు. ఆ శిలువకు అప్పగించు, ఆ శిలువ మరణం పొందాలి అంటే అంతే, నీ చిత్తమే ప్రభు. అవసరమైతే గిన్నె తొలగించు, లేదంటే నా ఇష్టం కాదు. ఏమంటున్నాడు? నీ ఇష్టమే. నీ ఇష్టమైతే నేను శిలువ ఎక్కేస్తాను, నీ ఇష్టమైతే నేను మరణిస్తాను. ఆమె స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన చిత్తానికి ఆయన అప్పగించుకున్నాడు. ఇంకోసారి ఏమని చెప్పాడు? నాకు ఆహారం ఏంటంటే ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారం. ఏంటి? ఆ అమ్మాయికి సువార్త చెప్పడం అంటే నశించిన దానిని వెనక రక్షించడం. సరే, మరి ఈ రోజున ఆయన తండ్రి చిత్తం చేసినప్పుడు మనం కూడా ఎవరి చిత్తం చేయాలి? నువ్వు నేను కూడా ఎవరి చిత్తం చేయాలి? మనం కూడా దేవుని చిత్తం చేయాలి. మనం చర్చికి రావచ్చు, కాదట్లేదు. మనం బాగా ప్రార్థన చేయొచ్చు, కాదట్లేదు. మనం ఉపవాసం ఉండొచ్చు, కాదట్లేదు. మంచిది, మీరు చాలా గొప్పవారు. మీరు దేవుని పరిచర్య చేయొచ్చు, చాలా గొప్పవారు. మీరందరూ దేవునికి ఇచ్చేవారు, చాలా గొప్పవారు. అన్నీ మంచిది. కానీ తండ్రి చిత్తం చూసుకోండి. దేవుని స్తోత్రాలు చెప్పండి. తండ్రి చిత్తం ఏంటో మనం గ్రహించాలి, తండ్రి చిత్తం కూడా చేయాలి. తండ్రి చిత్తం ఏంటి? ఒక చోట అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన యొక్క చిత్తం అంటాడు. గమనించండి. మరి పిలిపిలి రాసిన పత్రికలో మార్చంలో చూడండి, అక్కడ ఏమంటాడు? పిలిపిలి రాసిన పత్రికలో
ఇందాక మనం ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక చదివాము. ఏమండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటే ఆయన యొక్క చిత్తమని. ఇప్పుడు పిలిపిలు రాసిన పత్రిక చదువుదాం చూడండి. అక్కడే ఉంటుందంటే పిలిపిల్లో కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనం చెబుతున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించిన సంపూర్ణాత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండాలి. అని దేవుని చిత్తం గురించి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారే ఆ దేవుని చిత్తం నిలకడగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి ఏంటిదంటే తండ్రి అంటే యేసయ్య తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అదే సిలువను గురించిన సత్యం. రెండో దాంట్లోకి వెళ్ళిపోదాం. రెండోది ఏంటిదంటే చదువుదాం చూడండి. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేర్చుకునేను. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం పొందడానికి ఆయన ఏం చూపించాడు? ఎవరికి విధేయత చూపించాడు? మొట్టమొదటి ఏం చేశాడు? తండ్రి యొక్క చిత్తాన్ని. రెండోది ఏం చేస్తున్నాడు? తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. అర్థమైందండి? విధేయత. మరి యేసు ప్రభులో నిజంగానే గొప్ప విధేయత ఉంది. అంటే ప్రభు శిలువుకి అప్పగించాలంటే ఆయన చిత్తం చేయటమే కాదు, ఇది మీ చిత్తం అన్నాడు. నీ చిత్తమైతే ఈ పాత్రతో అయినా నా ఇష్టం కదయ్యా, నీ చిత్తమే అన్నాడు. ఆ చిత్తానికి అప్పచెప్పుకున్నాడు. రెండవది, ఈ శిలువ ఏంటంటే విధేయత చూపిస్తుంది. సత్యం అంటే శిలువ మరణం పొందాలి అన్నాడు యేసు తండ్రి. ఈయన ఏం చేశాడు? తండ్రికి విధేయత చూపించాడు. కాబట్టి ఇంకొక మాట చదువుదాం చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 5:8 వాక్యం. ఎబ్రిల్ రాసిన పత్రిక 5:8 వాక్యం ఏమన్నా అక్కడ? 5:8 శ్రమల వలన ఆయన శ్రమల ద్వారా ఈ శిలువ శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు ఆయన? అసలు యేసు ప్రభువుని శిలువకు ఆయన బ్రతుకున్నప్పుడు కూడా సేవ చూస్తున్నప్పుడు ఎన్నో శాస్త్రుల పరిచయాలు ఎన్నో ప్రశ్నలు వేశారు. రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు చూడండి, అలా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటేనే కదా మన ఒక దైవజనుడు ప్రవీణ్ పాటిల్ గారు అంత దారుణంగా ఆయన హత్య చేశారు. నేను అంటాను, ఆనాడు మన అపోస్తులందరూ కూడా దేవుని కొరకు అంత సాక్షి అయ్యారు. నేను అనుకుంటున్నాను ఈరోజు ఆయన కూడా ఒక నవయంగా అపోస్తున్నాడు. అలాగే చెప్పండి. అంటే ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు. ఆయన ధైర్యంగా చెప్పాడు, నేను ఒంటరికి వెళ్తాను, నేను చంపడానికి అనుసరిస్తున్నాను. ఏదేమైనా ఒక మంచి దైవజనుడు కోల్పోయారు. దేవుడు వారి కుటుంబానికి ఆత్మశాంతి కలిగించాలి. ఆయనకు ఆత్మశాంతి కలిగించాలి. వారి యొక్క భార్య పిల్లలకి దేవుడు ఆదరణ కలిగించాలి. గమనించండి ప్రియమైన దేవుని పెట్టలాగా. కాబట్టి ఆయన ఎన్నో శ్రమలు దేవుని కోసం పోరాటాలు ఎదుర్కొన్నాడు. పౌలు అంటాడు చోట, నేను సింహముల మధ్య ఎదుర్కొంటాను. ఏమంటే అలాగనే సింహములు అంటే ఎవరో కాదు, ఎక్కడో లేరు. ఎవరున్నా చెప్పండి, క్రీస్తుకి విరోధంగా ఉన్నటువంటి వారే. వారి మధ్యన పౌలు ఎలా పోరాడాడు. ఈనాడు కొంతమంది దైవజనులు ఒక ప్రవీణ్ పగలాలుగానే కాదు, ఇంకా అలాంటి దైవజనులు చాలా మంది దేవుని కోసం పోరాడుచున్నారు, ఎదుర్కొంటున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. మీరు దేవుని బిడ్డలకు శ్రమలు లేదే సింహాసనం లేదండి. ఏం లేదు చెప్పండి, శ్రమలు లేదే సింహాసనం.
ఈరోజు యేసు ప్రభు సింహాసనంకి వెళ్ళాడంటే కారణం ఏంటి? ఆయన శ్రమను పొందాడు. అంటే ఈ శ్రమల్లో ఇంకోటి ఏంటంటే, సంసాధనంగా శ్రమలు వచ్చినాయి అనుకోండి, మనకేమొస్తుందంటే కోపం వచ్చేస్తుంది. అసలు ఏంటి నేను ఇంత గొప్ప భక్తురాల్ని, నేను గొప్ప భక్తుడిని, ఒకసారి సేవకులు మీరు కూడా నేను ఎంత సేవ చేస్తున్నానే, నేను ఎంత పరిశుద్ధులమే, మాకు ఈ శ్రమలు రావటం ఏంటి అని ఒక్కోసారి నిజంగా దేవుడు మామూలు ఎందుకు ఇట్లా శ్రమలకు అప్పగిస్తున్నాడని కొంచెం నొచ్చుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. సంసాధనం అది. ఎందుకంటే మనలో ఏముంది? కొంచెం శరీరం ఉంది. ఏమని చెప్పండి? అందుకంటాడు శరీరానికి ఆత్మకి ఎప్పుడే దొరుకుతూ ఉంటుందంట. అయితే మనం శరీరాన్ని పక్కన పెట్టేసి ఆత్మకు మనం వస్తాం. స్తోత్రాలు చెప్పండి. శరీరానికి చోటు ఇవ్వకూడదు. దేనికి చోటు ఇవ్వాలి? శరీరం కొంచెం నొచ్చుకుంటూ ఉంటుంది, శరీరం కొంచెం బాధలు వచ్చినప్పుడు ఉద్రేక పడుతూ ఉంటుంది. కానీ మనం ఆత్మలు ఏం చేయాలంటే ఆ శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి? లేకపోతే శరీరం మనం జయించింది అనుకోండి, మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాం. ప్రియమైన దేవుని పెట్టారా, లేదంటే సింహాసనాన్ని కోల్పోతాం. శ్రమల ద్వారా మనం నొచ్చుకోవటం కాదు, కానీ ఏం నేర్చుకోవాలంటే ఇంకా విధేయత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? విధేయత నేర్చుకోవాలి. యేసు ప్రభువును చూడాలి మనం మాదిరిగా. అందుకని ఎబ్రిల్ రాసిన పత్రికలో అంటాడు, 3వ అధ్యాయం చదువు చూడండి, ఎవరి వైపు చూడాలంటాడు మనల్ని? ఏమని? ఎబ్రిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదువు చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఆయన చూడాలి మనం. నేను ఎప్పుడు చాలా మంది క్రైస్తవులు చెప్పేది ఏంటంటే, దైవజనుల యొక్క చూడొద్దని చెప్తాను నేను. లేదంటే విశ్వాసులు మనం వారిని అంటే కొన్ని విషయాల్లో చూడాలి, కానీ కొన్ని విషయాల్లో మనం యేసు మాత్రమే చూడాలి. ఎవరు చూడాలని చెప్పండి? ఒకరు ప్రార్థన చేయడం చేతలేదు అనుకోండి, ప్రార్థన చేసే విషయంలో మనం చూసి నేర్చుకోవచ్చు. మన దేవుని మందిరానికి అంతలో విశ్వాసం చూసి మన వాళ్ళతో పాటు వెళ్ళవచ్చు కొన్ని విషయాలు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకు నేను సేవకులు కానీ విశ్వాసులు కానీ మనం చూడటం కంటే యేసు వైపు చూస్తే మంచిదని నేను ఎందుకు అంటానంటే, ఇప్పుడు చాలా ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఎవరైనా ఒక విశ్వాసం పడిపోయాడు అనుకోండి, ఆయన ఒక 10 మంది అమరిస్తున్నారు అనుకోండి, ఈ 10 మంది కూడా ఏమైపోతారు? పడిపోతారు. అయితే మీరు వెంబడించాల్సింది ఎవరినంటే, ఒక నిమిషం, మన విశ్వాసం కూడా వెంబడించాలన్నా కదా, దేవుని కొరకు వైరాగ్యంగా ఎన్ని శ్రమలు వచ్చినా సరే తట్టుకొని నిలబడి జీవితం కలిగినటువంటి విశ్వాసాన్ని వెంబడిస్తే మంచిది. స్తోత్రం చెప్పండి. జీవితం కలిగినటువంటి ఇలాంటి దైవ సేవకులు వెంబడిస్తే మనకి మంచిది. అయితే వీరు ఏమంటారంటే, మేము క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం. ఏమన్నా చెప్పండి, ఎవరిని పోలి? అపోస్తలుని పోలి ఏమంటాడు? నేను ఎవరిని పోలి నడుచుకుంటాను అంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. కాబట్టి మీరు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు కాబట్టి మీరు మీకు చెప్పగలరు, మీరు నన్ను పోలి నడుచుకుంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. అయితే గమనించండి, మనం యేసు ప్రభు వైపు చూసామనుకోండి, యేసు ప్రభులో ఏ పాపం లేదు. యేసు ప్రభు ఎక్కడ కూడాను ఆయన పడిపోలేదు. కాబట్టి మనం ఆయన వైపు చూసామనుకోండి, మనం కూడా పడిపోం. అందుకే ఎబ్రిల్ పత్రిక అంటాడు, విశ్వాసములకు కర్తను దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి అన్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఎవరి వైపు చూడమన్నాడండి? యేసు వైపు చూడమన్నాడు. కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు యేసు వైపు చూడాలి, మనకు బాధ వచ్చినప్పుడు యేసు వైపు చూడాలి, మనకు అవసరం వచ్చినప్పుడు యేసు వైపు చూడాలి, మనకి నిందలు వచ్చినప్పుడు యేసు వైపు చూడాలి, మనకి శ్రమలు వచ్చినప్పుడు యేసు వైపు చూడాలి. యేసులో ఏముందంటే ఆయనలో ప్రేమ యేసులో ఏముందంటే ఆయన శ్రమను సహించాడు. యేసులో ఏముందంటే ఆయన విధేయత ఉంది. ఏమని చెప్పండి? ఆయనలో విధేయత. కాబట్టి ఆయన మరి శిలువ మరణం పొందినంతగా తండ్రికి అంతే సరళంగా ఇప్పుడు తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఇంకో చోట అక్కడ పైన ఉంటుంది, రిక్తుడయ్యాడు అని ఉందండి. ఏమని చెప్పండి? రిక్తుడైతే తన అర్థం ఏంటి? సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశాడు? సరళంగా అయిపోయాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. ఇప్పుడు శ్రమలో కూడా విధేయత చూపిస్తున్నాడు. ఇంకొక మాట చదువుదాం చూడండి,
ప్రియ దేవుని పెట్టారా, యెషయా రాసిన పత్రిక 50:15 వాక్యం చదవండి. ఇప్పుడు యెషయా రాసిన పత్రిక 50:15 వాక్యం చదవండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన ఇలాగ సెలవిస్తున్నాడు, నివసించువాడును అయినను ఎక్కడికి వస్తున్నాడు ఆయన? విధేయత గలవారి దగ్గరికి, వినయము గలవారి దగ్గరికి. చదవమ్మా. వినయం గలవారి యొద్దను, అమ్మా, వినయం గలవారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను అది మీ దగ్గరికి దిగి వస్తున్నాడు. ఆమె స్తోత్రం చెప్పండి. అంటే ఎవరైతే వినయం కలిగి ఉంటారో, ఇప్పుడు యేసు ప్రభువును చూసి ఆయన విధేయత చూపించినప్పుడు మనం కూడా ఏం చూపించాలి? ఆయన శిలువ కొరకు విధేయత చూపించాడు. ఇప్పుడు మనం కూడా ప్రభు ఉన్నాడంటే నీ శిలువను ఎత్తుకున్నాడు అంటున్నాడు. మనం విధేయత చూపించాలి. ఎవరైనా చెప్పండి. ఆయన శిలువను మోసినట్టుగా, శిలువ మీదకి ఎక్కినట్టుగా మనం కూడా శిలువ వేయబడాలి. మనం కూడా శిలువ వేయబడటం అంటే ఏంటి? శిలువ వేయబడటం అంటే యేసు ప్రభువుని ఆ శిలువలో మేకులు కొట్టి, దెబ్బలు కొట్టినట్టుగా దెబ్బలు కొట్టి మేకులు కొట్టమని కాదు. మనకి అర్థం ఏంటంటే, మనం శిలువ వేయబడటం ఏంటంటే, మనలో ఎక్కడన్నా అహంకారం ఉన్నా, మనలో ఎక్కడన్నా గర్వం ఉన్నా, మనలో ఎక్కడన్నా అతిశయం ఉన్నా, మనలో ఎక్కడన్నా ఏదైనా కానీ ఏమండి ఆ పాపం కానీ ఉన్నా కానీ అదంతా ఎక్కడ శిలువ వేయబడాలి? ఎక్కడ నన్ను అది సమర్పించబడాలి? శిలువ వేయబడి శిలువలో సమర్పించబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శిలువ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ముందు శిలువకి దాని షేప్ ఎలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ ఒక నిలువు కట్టండి. ఒక అడ్డు కట్టలేదు అనుకోండి, ఆ నిలువు కట్టిన ఇంగ్లీష్ అక్షరం ఒక అక్షరం పోల్చండి, ఏమవుతుంది? అది ఐ అంటే ఏంటి? నేనంటే అక్కడ ఏం కనపడుతుంది? ఇప్పుడు ఒకసారి జ్ఞాపకాన్ని నేను రాసుకున్నాడండి. ఆయన ఒక మంచి ఏం కట్టించాడు? పొరంలో కట్టించాడండి. అంటే ఏలాడేటువంటి వనం కట్టించాడు. ఇదంతా కట్టించిన తర్వాత దాంట్లో తిరుగుతూ ఏమన్నాడు? ఇది నా బలాతిశయము కాదా, ఇది నా గొప్పతనము. ఒకసారి దానియేలు రాసిన గ్రంథం చదవండి. దానియేలు రాసిన గ్రంథం చదవండి. తనలో తాను ఏం చేశాడు? ఆయన గర్వపడ్డాడటండి. ఏం పడ్డాడండి? దానియేలు రాసిన గ్రంథంలో గర్వించాడటండి. సార్ చదువుదాం చూడండి. 4వ అధ్యాయంలోకి రండి. దానియేలు రాసిన గ్రంథం 28వ వాక్యం చదవండి. పైన చెప్పినదంతయు రాజుకు నెమ్మది సంభవించను. 12 ఏళ్ళు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోని నగరం నందు సంచరించుండగా రాజు బబులోని ఈ మహావిశాల పట్టణమును, నా బలాతిశయమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తమలో అక్కడ ఏముందమ్మా? ఏమనండి? ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా అక్కడే ఉంది. నేను ఏమని చెప్పండి? నేను అంటే ఏంటి? కట్టించినది కాదా అంటే చాలా మంది అనేటువంటి పదం వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తూ ఉంటుంది, ఆఫీసులో ఉన్న వస్తూ ఉంటుంది, చర్చిలో ఉన్న వస్తూ ఉంటుంది. స్తోత్రాలు చెప్పండి. ఎక్కడో చోట ఒక చోట కాదు, బయట ఎంత దాగున్నా కానీ ఏదో ఒక సందర్భంలో కొంచెం గర్వం బయటపడతాను. నేను అంటాను, ఈ గర్వం కూడా సిలువేయబడాలి. ఏం చెప్పండి? ఈ నేను అనేది కూడా ఏమేయాలి? సిలువేయబడాలి. ఏంటి? ఐక్యం చేయాలి. ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను, ఇది ఒక కట్టెను, ఇది ఒక కట్టెను. ఇప్పుడు ఇది దీన్ని ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇక అడ్డకారం ఉంది, దీన్ని ఏమంటారు? సిలువ ఎలా ఉంటుంది? ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఇది అయ్యండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అంటే ఇది అయ్యమైపోయింది. అట్లా ఇది వచ్చేవారికి అంటే నువ్వు ఎట్లా కొట్టువేయబడితే, సిలువేయబడితే
మనం ఏమైపోతుంది చెప్పండి, మనలో ఉన్నదంతా కూడా ఏమవుతుంది. అంతేగాని యేసు ప్రభు వారు మేకులు కొట్టించుకోవటం, యేసు ప్రభు ఒకటి 40 దెబ్బలు కొట్టించడం, మనం దెబ్బలు కొట్టించుకోవటం అంటే అది కాదు శిలువేయబడటం అంటే. మనలో ఉన్న అందుకే అపోస్తలుడైన పౌలు 12 అధ్యాయాలు అంటాడు. ఏమంటాడు? మొదటి వాక్యం చదువులో ఒకసారి 12 అధ్యాయాలు ఏమంటాడు? రోమా 12 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలములైన సజీవ యాగముగా యాగమైపోవాలి. పాత నిబంధనలో పరిశుద్ధ గుడారంలో, అతి పరిశుద్ధ గుడారంలో అంటే ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఎన్ని భాగాలండి? మొదటి భాగం ఆవరణ, రెండవ భాగం పరిశుద్ధ స్థలం, మూడవ భాగం అతి పరిశుద్ధ స్థలం. ఏమండి? కాబట్టి ఈ 3 భాగాలు ఉంటాయి. మరి ఈ యొక్క 3 భాగాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు బలిపీఠం ఆవరణలో ఉంటుంది, గంగాలం అక్కడే ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలని ఒక మేక పిల్లను, గొర్రె పిల్లను తీసుకొచ్చాడు అనుకోండి, ముందు గంగాలం దగ్గర ఏం చేయాలి? కాళ్ళు కట్టుకోవాలి. తర్వాత తీసుకొచ్చినప్పుడు అక్కడ యాజకులు ఉంటారు. ఇతను చేయబెట్టి ఈ తీసుకొచ్చిన దాన్ని ఏం చేస్తారు? అక్కడ వధిస్తారు. వధించి దీని మీద పెడతారు, బలిపీఠ మీద పెడతారు. అంటే ఇతని నిమిత్తం అక్కడ ఏమవుతుంది? గొర్రె పిల్ల ప్రాయశ్చిత్తం అవుతుంది. యాక్చువల్గా అయితే ఎవరు వధించబడాలి? పాపం చేసినందుకు శిక్ష ఎవరికి రావాలి? మన స్థానంలో ఎవరు పొందుతున్నారు అక్కడ? గొర్రె పిల్ల. అయితే ఇలాంటి బలిపీఠాలు కట్టకోకుండా, ఇలాంటి మేక పిల్లలను అర్పించుకోకుండా ఒకే బలిపీఠం యేసయ్య కట్టాడు. ఎక్కడ కట్టాడు అది? గొల్గొతా కొండపై, కల్వరి శిలువ. ఒకే బలి పశువు అర్పించాడు. ఏ బలి పశువు అది? ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు యేసయ్య, ఆయన బలి అయినాడు. ఇంకా మనం ఇక బలిపీఠం కట్టవసరం లేదు. ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో ఉన్నాం, మనం నూతన నిబంధన సంఘంలో ఉన్నాం. పాత నిబంధనలో లేవు మనం. స్తోత్రం చెప్పండి. ఇక మనం గొర్రెలను అర్పించవసరం లేదు. అందుకంటాడు దావీదు, అయ్యా నువ్వు కోరితే, పాత నిబంధనలో నేను ఒక మాట అంటున్నాడు, నువ్వు కోరితే విరిగిన ఏమంటాడు 51వ కీర్తనలో, నీకు కోరితే పుట్టేళ్ళని నీకు అర్పిస్తానంటాడు. సార్ చదవండి 17, 16, 17 అనుకుంటాను. 50 ప్రభువా 51వ కీర్తన, నువ్వు బలి కోరువాడు కాదు, కోరినలా నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. చూడండి, అంటే నువ్వు బలి కోరితే నీ కొరకు నేను ఎన్నైనా తీసుకొచ్చి అర్పిస్తాను. కానీ దేవునికి ఇష్టమైంది అంటే నువ్వు విరిగి నలిగిన. స్తోత్రం చెప్పండి. అంటే మనం సిలువేయబడాలి, అంటే మనం విధేయత చూపించాలి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రికి విధేయత చూపించి శిలువ మరణం పొందాలి అన్నప్పుడు, ఆ శిలువ మరణం పొందినంతగా తాను రిక్తంగా చేసుకుని, అంటే ఆకారమైన మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా ఏం చేశాడు? తండ్రికి విధేయత చూపించాడు. అంతే కదా, ఎప్పుడు అక్కడ శ్రమల ద్వారా ఏం చూపించాడు? విధేయత చూపించాడు. అయితే ఇప్పుడు కూడా మనం కూడాను ఆ యేసును పోలి, అంటే ఆయన ఎందు లక్ష్యం ఇచ్చినట్లయితే మనం కూడా ఈ రోజుల్లో విధేయత చూపించాలి. యేసు ప్రభు ఆయన చిత్తం, తండ్రి చిత్తం చేశాడు, మనం కూడా ఏంటి? ఆయన చిత్తము చేయాలి మొట్టమొదటిసారి. రెండోది, యేసు ప్రభు విధేయత చూపించాడు, మనం కూడా ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత ఎప్పుడైతే చూపించామో, విధేయత చూపించే వారి దగ్గరికి, వినయం చూపించేది వారి దగ్గరికి, దీన మనసు గల వారి దగ్గరికి ఎవరు దిగి వస్తారంట? యేసయ్య దిగి వస్తాడు, మీ దగ్గర నివాసం చేస్తాడు. ఎందుకు వస్తాడు? ఎందుకు నివాసం చేస్తాడంటే దేవుడు మీకు కృప ఇవ్వాలి. ఏమి ఇవ్వాలని చెప్పండి. మొదటి పేతురు రాసిన పత్రిక చదవండి, 5 అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 5 అధ్యాయం 5వ వాక్యం చదవండి. చిన్నలారా లోబడండి, ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. మిమ్మల్ని అలంకరించుకునేటట్లు దీన మనస్సు వస్త్రంతో అలంకరించుకోనండి. అహంకారాన్ని ఎదిరించి దీనులకు ఏమిస్తాడంటండి? ఆయన కృప ఉంటే చాలండి. కృప లేకపోతే క్షణమైనా.
దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దీన మనసు విధేయత చూపించాలి. ఆ విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. సింహాసనం కూడా ఎవరికి ఇస్తాడంటే విధేయత కలిగిన వారికే దేవుడు ఇస్తాడు. ఆయన చిత్తం చేసే వారికే సింహాసనం ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి సిలువ మనకేమి నేర్పిస్తుందంటే, యేసయ్య ఎందుకు సిలువ పడ్డాడంటే, సిలువ అనేది తండ్రి యొక్క చిత్తము. సిలువ అనేది ఏంటంటే విధేయత చూపించాడు. సిలువ పొందటానికి, సిలువ మనం పొందడానికి విధేయత చూపించాడు. మనం కూడా విధేయత చూపించి మనం సిలువ వేయబడాలి. మూడో దాంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మూడోది ఏంటంటే యోహాను రాసిన సువార్త 17:4. యోహాను రాసిన సువార్త 17:4. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమన్నాడమ్మా? ఆయన ఒక పని మీద పంపించాడు యేసయ్యని. ఏం పని అంటే శిలువ మరణం పొందాలి. పని మీద పంపించాడు కాబట్టి ఆ పని ఏం చేశాడు? ఆయన ఫుల్ఫిల్ చేశాడు. ఆయన ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి యెషయా రాసిన గ్రంథంలో 53:10 అంటాడు, అతను నలగొట్టడానికంటే ఎవరికి ఇష్టమైంది? స్తోత్రాలు చెప్పండి. తండ్రికి ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తండ్రికి ఇష్టమైంది కాబట్టి, అంటే తండ్రికి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దీనికంటే షూటబుల్ ఒక రకం చెప్తాను. 12 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువుని తీసుకుని తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారు? పర్లేదు కొంచెం. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి పండుగ అయిపోయింది. పండుగ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని పని చేయాలండి. దేవుని కోరుకోండి చిన్నప్పటి నుంచి. అట్లాగే యేసు ప్రభు వారిని కూడా అప్పుడు నుంచి, నేను ఈ మాట ఇవన్నీ ఎందుకు చెప్పండి జాబ్ గురించి అని ఒకలా అనవసరంగా చెప్పాను అనుకోవద్దు. ఎందుకంటే యేసన్న గారితో నా పరిచయం చెప్పడానికి నేను ఈ మాట చెప్పాను. అప్పటి నుంచి కూడా మేము కూడా మీటింగ్కి వెళ్ళి వస్తాం. 3 రోజులు వెళ్ళి వస్తూ ఉంటాం. అక్కడే ఉంటారు, వచ్చేస్తూ ఉంటాం అయిపోయిన తర్వాత. అట్లాగే ఈ యేసు ప్రభు వారి యొక్క తండ్రి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. వాళ్ళకున్నది దేవాలయం ఒకటే. ఏ దేవాలయం అది? యెరూషలేము దేవాలయం. స్తోత్రాలు చెప్పండి. ఏ దేవాలయం అండి? ఇంకా మిగతా అన్ని కూడా సమాజ మందిరాలు, సంఘాలు. వాళ్ళకున్నది దేవాలయం. ఇప్పుడు ఉందా దేవాలయం వాళ్ళకి? ఏముంది మరి ఇప్పుడు అక్కడ? ఏడుపుడు గోడ. అందుకని ఏం గోడ ఉందండి? ఇప్పుడు దాన్ని కట్టాలనే కదా ఇదంతా కూడా జరుగుతుంది. ఇక అది కట్టడం మొదలెట్టారంటే, అది కట్టాలంటే అంచుక్రీస్తు రావాలి, సమాధానం పరచాలంటే సంఘం ఏమవుతుంది? ఒకవేళ ఇది కట్టబడిన తర్వాత అనుకున్నాను కానీ సరే, సంఘం ఏమవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఈ విషయాల్లో నేను ఎందుకు చేస్తున్నాను, మనం చేస్తున్నానంటే, ఆ రోజుల్లో ఉన్నది ఒక యెరూషలేము దేవాలయం కాబట్టి అక్కడికి వెళ్ళారు. పండుగ అయిపోయింది, తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసు ప్రభు మాతోనే వస్తున్నారు అనుకున్నారు. చాలా 3 రోజులు ప్రయాణం వెళ్ళిపోయారు. వెనక తిరిగి చూసుకుంటే ఎక్కడ కనిపించలేదు. బాబు అన్న నా దగ్గర చుట్టూ తిరుగుతున్నాడు కానీ అదే చెప్పండి. యేసు ప్రభు కనపడలేదు. అర్థమైందండి? అరే మా అబ్బాయి లేడు ఎత్తుకుంటే ఎక్కడున్నాడు? తిరిగి వస్తే ఇక స్టేజ్ మీదనే ఉన్నాడు ఈ బాబులాగా. అదే చెప్పండి. ఎక్కడున్నాడు? యాజకులతో కూర్చున్నాడు. వాళ్ళు చదువుతుంటే ఈయన చదువుతున్నారంట. అందుట్లో ఆయన అడుగుతున్నాడు క్వశ్చన్. అమ్మ నీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఆ వయసులోని. ఎలా కొడుక ఏంటిరా నువ్వు ఇక్కడున్నావు, ఏంటంటే సతాయిస్తున్నావు ఏంటి అయ్యగారినే అడిగినా చెప్పండి ఏమండి అని చెప్పేసి అని. అమ్మా నేను నా తండ్రి పెన్ మీద ఉన్నాను, మీకు చదవండి ఒకసారి చదవండి. ఎక్కడుందా మాట? ఏమండి 9వ అధ్యాయం ఎక్కడమ్మా? 2వ అధ్యాయం 49వ వాక్యం చదవండి. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద, దేవుడు చెప్పినట్టు రాబోయేలో ఈ బాబు కూడా గొప్ప సేవకుడు అవును కాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి పని మీద, యేసయ్య పని మీద.
చూడండి ఇప్పుడు పరిచర్య ఏ తండ్రి పని మీద ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది, వాళ్ళ పిల్లలు దేవుడి మందిరంలో ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి. కాబట్టి మనం కూడా ఎవరి పని మీద ఉండాలి? మన పిల్లలు తండ్రి పని మీద ఉండాలి, మనం కూడాను తండ్రి పని మీద. ఎంతమంది నమ్ముతున్నారు? చూడండి, ప్రభు ఒక మాట అంటాడు శిష్యులు పిలిచి, రే రాత్రి రాబోతుందిరా, మనం పని చేయాలి. యోహాను రాసిన సువార్త 9 4వ వాక్యం. యోహాను రాసిన సువార్త 9 వాక్యం త్వరగా అమ్మా. పగలున్నంత వరకు మనం ఆయన పని చేయాలి. రాత్రి రాబోతుంది, మనం చేయగలమా? చేయలేం. స్తోత్రాలు చెప్పండి. అంటే సమయం సమీపిస్తుంది ఆయనకి, అందుకొరకు కొద్ది సమయం ఉంది. నేనంటే నీ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప సేవ చేశారు, కానీ అతి తక్కువ టైంలో గొప్ప సేవ చేసింది ఎవరంటే మన ప్రభు అయినా నేను. అలేని చెప్పండి, గొప్ప సేవ చేశాను తండ్రి పని. కాబట్టి తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క పని ఏంటంటే ఆయన యొక్క శిలువను, అంటే ఆయన నలగొట్టడానికి ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టం. కాబట్టి ఆ పని అందుకంటాడు ఏమన్నాడు 7 మాటలు ఒక మాట ఏం చెప్పండి. ఏమంటాడు? తండ్రి అది కాదు, అది తండ్రి ఏలిసి అమావాస్య భర్త ఏమి కాదు. ఒకటి అంటాడు, ఏమంటాడు? నేను వచ్చిన పని సమాప్తమైంది. దానికి ఏమంటాడు? సమాప్తమైంది అంటే చెప్పండి. ఈ శిలువ అంటేనే సమాప్తం. అంటే తండ్రి పంపించాడు, పని అంతా ముగించేశాడు, ఆయన జరిగించాల్సిన కార్యం జరిగించాడు. అందుకంటే ఇక చివరి మాట ఏమంటాడు? నా ఆత్మను నీ చేతికి. కాబట్టి దేవుడు ఆయన పనిని ముగించేశాడు. అదే శిలువ. మనం కూడా దేవుడు అప్పగించిన పని ముగించాలి. స్తోత్రాలు చెప్పండి. దేవుడు మీకు ఏ బాధ్యత అప్పు చెప్పాడు? ప్రార్థన చేసే బాధ్యత అప్పు చెప్పాడా? నీ దైవ సేవకుల ద్వారా చందాలు పట్టే పరిచర్య అప్పు చెప్పాడా? మైకి పెట్టే పరిచర్య అప్పు చెప్పాడా? దేవుని స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఒకవేళ మీకు స్థానం కిరాయి ఉంది, అప్పుడు ప్రార్థన చేస్తుంటే అయ్యా మా కిరాయి చర్చగా ఒక సొంత చర్చగా సొంత స్థానం, ఒక దేవుడు నీకు సొంత స్థానం ఇచ్చి ఒకళ్ళ మందిరం కట్టాల్సి వస్తే మీరే అన్నింటిలో పాలుస్తున్నారు. అది తండ్రి పని. ఎవరి పని? అది తండ్రి. అంటే పాటలు పాడితే తండ్రి పని అనుకోవద్దు, వాక్యం చదివితే తండ్రి పని అనుకోవద్దు. నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, సెక్యులర్ డిగ్రీలు కూడా చేశాను. కానీ అయినా ఈశ్వన్ గారు అన్నాడు, ఒరే మన దగ్గర కూడా వచ్చి 1 నెల ట్రైనింగ్ కావాలన్నాడు. 1 నెల ట్రైనింగ్ ఉంటాను ఆగస్టు. పెద్ద ఆయన చెప్పాడు కదా, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ అవుతుంది. ఈలోపు చర్చి కడుతున్నారు, గోరంట్ల చర్చి కడుతున్నారు. ఏ చర్చ్ అండి? గోరంట్ల చర్చి కడుతున్నారు. అప్పుడు అన్నాడు, మమ్మల్ని అందరూ ట్రైనింగ్ వాళ్ళందరినీ మీరు అందరూ అక్కడ పనిచేయాలన్నాడు. ఏమన్నాడండి? వెళ్ళి ఆ దేవుని ఇల్లు, దేవుని మందిరం, అది తండ్రి పని. మాకు ఎంతో సంతోషం కలిగింది. మనం కూడా ఎంతో పెద్ద పెద్ద పనులు చేసేవాడు కాదు. చేసిన 6 రోజులు చేసినా, 4-5 రోజులు చేసినా తండ్రి పనిలో మేము కూడా ఏమయ్యాం? పాలుపంచుతాం. సేవకులు ఉంటారని చెప్పేసి ఉపవాసం ఉన్నా సరే, ఉపవాసం ఉన్నానే గారు ప్రార్థన చేయాలి అది కాదు. ఉపవాసం ప్రార్థన, దేవుని పని ఉంటే తండ్రి పని ఉంటే ఏం చేయాలి? తండ్రి పని. ఒక పక్కన ఉపవాసం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఆయన ఎవరో ఏ కాలంలో? నెహమ్యా కాలంలోనే కదా. ఒక పక్కన కాపలా కోసం కాపలా కాస్తుంటే ప్రార్థన చేస్తుంటే కట్టేవాళ్ళు కడతానే. మళ్ళీ ఆ ప్రార్థన చేసేవాళ్ళు వచ్చి మళ్ళీ పనులు సహకరిస్తున్నారు. అది తండ్రి పని మీద మనం ఉండాలి, సువార్త పని మీద మనం ఉండాలి. ఒక సిస్టర్ ఎవరు ప్రార్థన చేశారు, అయ్యా మేము సువార్త చెప్పాలి, అనేక మంది నడిపించాలి. ఒక్కొక్కరు ఒకరు నడిపిస్తే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 20 కుటుంబాలు ఉన్నారనుకోండి. ఒక్కొక్కరు కుటుంబం నడిపితే ఈచ్ వన్ క్యాచ్ వన్ ఎంతమంది అవుతారు? 40 కుటుంబాలు. 4 ఊళ్ళు 120 మంది అయిపోతారు. స్తోత్రాలు చెప్పండి. ఆ 120 మంది ఒక్కొక్కరు తీసుకొచ్చారనుకోండి, ఎంతమంది అయిపోతారు? 240 మంది అయిపోతారు. 240 మంది ఒక్కొక్కరు తీసుకొచ్చారు, ఎంతమంది అయిపోతారు? 480 పెరుగుతూనే ఉంటుంది సంఘం.
అంటే ఏం చేయగలంటే అవును గొర్రె పిల్లలు పెట్టాలి. నేనే చెప్పండి, లేకపోతే మీకు ఇక్కడ ఒక రోజున ఒక మాట చెప్తాను. పాలెంశం గారు అంటే ప్రార్థన చేస్తాను. ఈ మాట పరిచయం లైవ్ కూర్చొని ఈ మాట చెప్పి మీకు ఇంకా ఎయిర్పోర్ట్లో ఉన్నట్టండి. ఏం పేరు అమ్మగారి పేరేంటి? రమాదేవి గారు. మరి చక్కని ఏర్పాట్లు చేసింది ఆమె. హల్లెలూయా. నాకు ముందయ్య గారు చెప్పారు అరగంట అన్నాడు. నేను అనుకుంటాను 40 నిమిషాలు అయినట్టు, కాబట్టి ముగించేసేయాలి. జాతీయులండి పాలెంశం గారు ప్రార్థన చేస్తాయా, మా సంఘంలో ఇద్దరు చచ్చిపోయారయ్యా, వాళ్ళు పర్లోకంలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, ఏ నివాసం ఉన్నారు అది చూపించాయి అన్నాడండి. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా తండ్రి యొక్క అనేక నివాసాలు, లేకపోతే మీకు చెప్తాను, నేను వెళ్తున్నాను స్థలం కోసం వచ్చి మేము తీసుకెళ్తాను, చనిపోయిన అందరూ అక్కడికి వెళ్తారు. మరి ఆ నివాసం ఎట్లా ఉందా చూపించమన్నాడు. పాలెంశం గారు ఆత్మీయ తీసుకుని వెళ్ళాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు భూమి మీద, తీసుకెళ్ళి పరలోకంలో చూపిస్తున్నాడు. ఒక విశ్వాసీలు చూస్తే ఎంత బంగారమైన వీధులు, బంగారు గుమ్మాలు, ఎంత ఇల్లు, ఎంత చక్కగా ఉన్నట్టు. ఆయన 40,000 మంది నడిపించారు. ఎంతమంది అండి? 40,000. పాలెంశం గారి సంఘం ఎంత? 7 లక్షల 8 లక్షలు. ఎంతండి సంఘం? ఒక ఆదివారం ఎంతమంది ఆరాధన చేస్తారు? 8 లక్షలు. పెద్ద సంఘం ప్రపంచం గమనించు. కాబట్టి ఎంత తిరిగిచ్చామంటే ఆయన 40,000 మంది దేవుళ్ళకి నడిపించాడు సువార్త. మరి ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గర చూపిస్తే ఆయన ఎప్పుడు అనుకున్నాడంట, ఈయన డ్రైవర్ కదా. ఎవరుకున్నాడండి? ఈయన డ్రైవర్ కదా, ఇంకేదో చెన్నీళ్ళు ఇచ్చి ఉంటారులే, లేకపోతే ఇంకా అసలు ఉన్నాడో లేదో అనుకున్నాడు. తీరా చూపిస్తే ఈ పెద్ద ఆఫీసర్ కంటే కూడా ఈ డ్రైవర్ కొంచెం పెద్దగా ఉందంటాడు. ఇదేంటి ప్రభా ఇంకెంత పెద్దది ఇచ్చామంటే, ఒకవేళ మీ దృష్టిలో అతను చిన్నవాడు ఉండొచ్చు, కానీ ఈ ఎయిర్పోర్ట్లు తిరుగుతూ, సిటీలో తిరుగుతూ కనీసం ఇంచుమించు 60,000 మందిని దేవుడికి నడిపించాడు. ఎంతమంది అండి? ఈయన 40,000 మంది నడిపిస్తే ఆయన ఎంతమంది నడిపించాడు? మరి నువ్వెంతమంది నడిపించావు? మరి నీ ఇల్లు ఎలా ఉండబోతుంది పరలోకంలో? నీ నివాసం ఎలా ఉండబోతుంది పరలోకంలో? మన యొక్క తండ్రి పని చేస్తే యేసయ్య తన పని చేసి ముగించాడు. మనం కూడా మనకు అప్పచిన పనిలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉంటే దేవుడు ఏమంటాడు? బల నమ్మకమైన మంచి దాసు, మంచి స్తోత్రం చెప్పండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం చివరికి మాట చెప్పి మనం దేవుడు మన కొరకు శిలువలో మరణించిన కొరకు మీకు చెప్పి మన పాపములన్నింటిని కూడా క్షమించాడు, పాప విమోచన కలిగించాడు. తర్వాత విమోచన కలిగించి ఏం చేస్తున్నాడంటే, ఆయన మరణాన్ని జయించాడు. ఏం జయించాడమ్మా? మరణాన్ని జయించి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వన ఆశీర్వాదం. ఒకసారి చదువుతాం చూడండి. ఆ శిలువ అనేది ఏంటంటే, ఏప్రిల్ 12 చదవండి ఒకసారి, ముగించేసుకున్నాం. ఏప్రిల్ 12. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి కర్తయ్యను దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించదు. ఈ శిలువను ఎందుకు ఆయన చనిపోయాడు? ఈ శిలువను ఎందుకు సహించాడు? 2024 సంవత్సరాల క్రితం ఆయన శిలువ వేయబడ్డాడు. అందుకే ఈరోజు మనం శిలువని కదా, ధ్యానాలని శిలువని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మరి ఆయన 2024 సంవత్సరాల క్రితం శిలువను సహించి, ఇప్పుడు సహించి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన చూడండి ఏమంటున్నాడు? సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వంకి వెళ్ళిపోయాడు. లాస్ట్ అంటే శిలువను సహించాడు, శిలువ చనిపోయాడు, ఆయన సమాధి చేశారు. 3 రోజులు సమాధి చేశాడు, తిరిగి లేచాడు. 50 రోజులు వారికి 40 రోజులు వారికి కనిపించాడు. ఆరోహణం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? అంటే శిలువను సహించి శిలువ మరణం పొందిన తర్వాత ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు కుడిపార్శ్వన ఉన్నాడండి. అక్కడికి ఏం చేస్తున్నాడంటే ఉండి మొట్టమొదటి ఏంటంటే మనందరి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? రోమా 8 చదవండి. రోమా 8 చదవండి. రోమా 8 అటు 8 ఎన్నో వచ్చినామమ్మా?
20 చదువునా 31 అనుకున్నాను, 32, 31 అనుకున్నాను. రోమాలో 34 శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుడి కుడి పార్శ్వం ఉన్నవాడును. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎక్కడున్నాడు? సిలువను సహించి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వం దాస్తున్నాడు. ఇక్కడ అన్నాడు దేవుని కుడి పార్శ్వం ఉన్నవాడును మన కొరకు ఏం చేస్తాడు ఆయన? ఎందుకొరకంటే ఇప్పుడు మీరు ఏమని ప్రార్థన చేస్తారు? మీకు కారు కావాలనుకున్నాం, ఇల్లు కావాలనుకున్నాం, పక్కన ఎవరు ఈ మధ్యలోకి వచ్చి మనకి ఇంతలా గడుచుకుంటుందండి. ఏం గడుచుకుంటుందండి? దాన్ని ఎన్ని తులాలు ఉంటుంది? 7 తులాలు అంటే మీకు కొంచెం సన్నది ఉందండి. కానీ పక్కన ఈ మధ్యన ఏం చేసింది? ఏదో వచ్చింది, ప్రమోషన్ వచ్చిందో, లేకపోతే ఎక్విప్మెంట్స్ వచ్చినాయో, లేకపోతే ఏదైనా వాళ్ళ భర్తకి ఏదైనా బిజినెస్ లాభం వచ్చిందో, కొంచెం దొడ్డుది కొడుతుంది. అప్పుడు ఇక్కడ అనిపించింది ఏమని? అక్కడ మన దేవుడు నిజంగానండి భూ సంబంధమైన ఆశీర్వదిస్తాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వదిస్తాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రాలు చెప్పండి. ఇస్తాడే కూడా ఆయన. అబ్రాహాంకి ఏమి ఇచ్చాడు? వెండి, బంగారము, ఒంటెలు. చెప్పండి. 24-34 చదవండి, వెంటనే వెళ్ళిపోవాలి. ఆదికాండం 24-34. తన దగ్గర పనిచేసి పనివాడు చెప్తున్నాడు. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాను కనుక గొప్పవాడై. గొర్రెలు, గుడ్లు, ఏంటంటే వెండి. మీరు ఒకవేళ అనుకోవచ్చాము వెండి బంగారం వద్దాను. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం వద్దనకూడదు. స్తోత్రాలు చెప్పండి. డబ్బు వద్దనకూడదు, ఇల్లు వద్దనకూడదు, కాలు వద్దనకూడదు. అందుకే చెప్తాను, ఈ సంబంధమైన ఆశీర్వాదాలు అబ్రహాం పొందాడు. అట్లాగే ఆత్మ సంబంధంగా కూడా ఎన్నున్నా కానీ దేని కొరకు ఎదురు చూశాడు ఆయన? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు. ఆ పునాదులు పట్టడం కొరకు ఎదురు చూశాడు. గుడారంలో నివసిస్తున్నాడు అంటే వీటి మీద మనసు పెట్టలేదు. మీకు ఉండాలి, కానీ మీ గురంతా దేని మీద ఉండాలి? పరలోకం మీద. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సరే అడిగారండి. అడిగితే దేవుడు ఇస్తాడా లేదా? చెప్పండి, ఇస్తాడా లేదా? మాట చెప్పాలమ్మ, ఇస్తాడా లేదా? నమ్మిన వారు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇస్తాడని? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఏది కావాలన్నా కానీ, కారు కావాలన్నా, ఆత్మ సంబంధం వారి దీవులు కావాలన్నా, శరీర సంబంధం దీవులు కావాలన్నా, భూ సంబంధమైన దీవులు కావాలన్నా మన యేసయ్య ఇచ్చేది. ఈ ఉపవాస పండుగలు అయిన తర్వాత, లెంటి డేస్ అయిన తర్వాత మీ భక్తిని, మీ వైరాగ్యం చూసి దేవుడు మీ ప్రతి అవసరత దేవుడు తన యొక్క క్రీస్తు యేసు యొక్క మహిమలో ఆయన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత దేవుడు తీర్చను గాక. ఆమె హల్లెలూయా చెప్పండి. ఈ యొక్క మందిరాన్ని దేవుడు కొత్త స్థానంలోకి, మీ సొంత స్థానంలో దేవుడు మేము నడిపించను గాక. మీకు ఒక మందిరాన్ని దేవుడు అనుగ్రహించను గాక. మీకు ఎవరికైతే ఇల్లు లేవో దేవుడు ఇల్లు దయచేయను గాక. దేవుడికి సమస్తము సాధ్యమైనది. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. దేవుడు చేస్తాడు. విశ్వాసంతో వచ్చు. లేదు నీకు అన్నీ ఉన్నా కానీ నేను దేవుడి కోసం ప్రతిష్ఠ చేసుకున్నానంటే, నేను పెట్టుకోనంటే మా పిల్లలకి కనీసం చెవులు కూడా పెట్టించాలని. నేను ఎందుకు ఈ మాట చెప్తాను? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని అయ్యగారింటి వాళ్ళ బంగారం గురించి చెప్పాడు. ఇష్టం, అది మీ ప్రతిష్ట. అది మీకు వద్దనుకుంటే వద్దు, కానీ వద్దని చెప్పేసి ఇంట్లో బంగారం వద్దని అనుకోవద్దు. రేపు వద్దు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. దేవుడు ఇచ్చిందని ఎంచుకోవద్దంట. మీరు పెట్టుకోకపోయినా పెట్టిలో పెట్టి దాచుకోండి. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పెట్టుకుని బ్యాంకులో పెట్టుకుని అది డబ్బు తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. వద్దాను కూడా మన దేవుడే ఉంటాడు. అబ్రహాంని ఎలా దీవించాడు? ఒక మాట చదవండి. గలతీ 3:14 చదవండి. గలతీ 3:14 చదవండి. 3:14 చదవండి. అమ్మా, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాం ఏం పొందాడు? ఆత్మ సంబంధం దీవులు పొందాడు, కుటుంబ దీవులు పొందాడు, శరీర దీవులు పొందాడు. ఇంకేం చెప్పండి? భూ సంబంధమైన 4 రకాల దీవులు పొందాడు. మీరు కూడా ఇలాంటి దీవులన్నీ పొందటానికి మనం అబ్రహాం పిల్లలం కదండి, మనకెట్లా వస్తుందండి?
ఇస్సాకు కుమారుడు 12 ఇశ్రాయేలు యూదుల మీద కదా వచ్చిందంటే అన్ని జనులమైన మన కొరకు కూడాను అబ్రహాము పొందిన ఆశయం పొందటానికి మన కొరకు ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసయ్య వచ్చి సిలువెక్కి మన శాపాన్ని ఆ సిలువ మీద వేసేసుకుని ఆయన మన మీద ఉన్నది కొట్టేసేసి ఇప్పుడు మనకిని ఆ యొక్క తెర్రను తీసేసేసి అబ్రహాము పొందిన ఆశయం పొందటానికి మనల్ని ఏం చేశాడు? వారసులుగా మార్చాడు. గట్టిగా చెప్పబడి మీరు ఏమాత్రం నిశ్చింతగా ఉండండి, ధైర్యంగా ఉండి ప్రార్థన అడగండి. మేము కూడా నీ పిల్లలమే కదా అయ్యా, మేము కూడా అబ్రహాము సంతానం, మాకు కూడా మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు ఈ 4 విధాల ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. సరే, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? యేసు ప్రభువు ఎక్కడున్నాడు? సిలువను సహించి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొక్క అంటే సిలువ తర్వాత ఆయనకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రమోషన్. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తగ్గించుకున్నాడు. ఎవరికి ఏమయ్యాడు? సిలువ సహించి పరలోకానికి. మొట్టమొదటి అక్కడ నుండి ఏం చేస్తాడు? నీ కొరకు నా కొరకు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏ నామలో ప్రార్థన చేస్తాం? చేస్తున్నాం, అడుగుతున్నాము తండ్రి. అప్పుడు ఈ ప్రార్థన యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య ఎక్కడ పంపిస్తున్నాడు? ఇది తండ్రి కాదు, ఈ జ్ఞాపకం చేస్తాడు. అయ్యా నా బిడ్డ పలానది ఫుల్ సైడ్ కాలండి అలాగే చెప్పండి. సరే, ఓకే. ప్రభు ఏమంటాడు? జ్యోతిర్మయుడు తండ్రి ప్రతి ఈవియు ప్రతి వరమును ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆయన ఎవరు? తండ్రి ఎవరు? జ్యోతిర్మయుడైనా తండ్రి. యేసయ్య ప్రార్థన చేస్తాడు శ్వాసం ఇప్పుడు పాషండి తండ్రికి ఎవరేస్తున్నాడు? తండ్రి దగ్గర నుంచి ప్రతివి ప్రతి ఆశీర్వాదం మళ్ళీ ఎవరి మీద వస్తుంది? నీకు నాకు అనిపించు. నమ్మిన వారి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా అలాగే చెప్పండి. కాబట్టి రెండోది ఏంటంటే మన కొరకు జ్ఞాపకం చేయడం కాదు, మన అవసరం తీర్చడం కాదు. రెండోది ఏంటంటే ఆయన రేపు పొద్దున నువ్వు చనిపోయినా బ్రతుకున్నా ఒకరోజు ప్రభు వస్తున్నాడు కడపర శబ్దంతో. మళ్ళా ఇప్పుడు ఎలా వెళ్ళాడు? మళ్ళీ ఆయన అలా వస్తాడు. ఎలా వస్తున్నాడు? దేవుని బోరతోనూ కడబోర శబ్దంతోనూ ఆర్భాటంతో వచ్చినప్పుడు అంట ముందు ఎవరు వేస్తారు? ప్రభులో ఉండి చనిపోయిన తర్వాత సజీవమైన మనం వేస్తాం. ఎక్కడికి వెళ్తాం? అంటే ఆ సింహాసనం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన 3:20 కూడా చదవండి ఒకసారి. ప్రకటన 3:20 చదవండి త్వరగా. ప్రకటన 3:20. ప్రకటన గ్రంథం 3:20. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు వారిని అంటున్నాడు. నేను సిలువను జయించాను, నేను మరణాన్ని జయించాను, నేను శ్రమను జయించాను. నేను జయించి ఎక్కడికి వెళ్ళాను? ఇప్పుడు తండ్రికి సింహాసనం ఇప్పుడు భాషను ఆశీర్వాదం. ఇప్పుడు మీతో అన్నాడు, ఎవరైతే మీరు జయిస్తారో అన్నీ చెప్పండి. శ్రమను జయించాలి, పాపాన్ని జయించాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన అకౌంట్ సిలువ ఇవ్వడాలని అనుకుని తలచుకుని ప్రభు బలాన్ని తీసుకోవాలి. స్తోత్రాలు చెప్పండి. అలా మనం క్రీస్తు పోలికను మార్చబడ్డప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. లేదంటే ప్రభు రాత్మ ఆలస్యం అనుకోండి, నీకు ఒక 80-90 సంవత్సరాలు ప్రభు పిలుపు వచ్చినప్పుడు చనిపోతావు. ఏం పర్లేదు, నువ్వు ప్రభుత్వం చనిపోయావు కాబట్టి ముందు నువ్వే లేస్తావు. ఒకరు బ్రతుకున్నావు అనుకోండి, నువ్వు లేస్తావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? తండ్రి నీకు ఇస్తాను. అందుకంటాడు మత్తయి రాసిన సువార్త 25:31 అంటాడు, కుడి పక్కన నా తండ్రి చేత నీ భక్తితో పంచుకున్న రాజ్యం నవీన వారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 6వ అధ్యాయం 1 చదవండి, 10 వరకు చదవండి. 6 ప్రార్థన సమయం అయిపోతుంది. 6వ అధ్యాయం ఈ మాటతో ముగించేస్తాం. ఈ మాట అమ్మా, ఆ గొర్రెపిల్ల 6వ అధ్యాయం 1వ వాక్యం. 5వ అధ్యాయం 1వ వాక్యం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథం సింహాసనం ముందు ఆశీనులను వారి చేతిలో చూసి. ఇక్కడ తండ్రి సింహాసనం ఎవరు గట్టివాడు కాదని చెప్పాను? తండ్రిది, జ్యోతిర్మయుడు తండ్రి. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కృపాసనం కూర్చున్నాడు. ఇప్పుడు ఈ సింహాసనం దగ్గర కూర్చున్న వారి యొక్క చేతులు ఏముందంట? ఒక గ్రంథం. వెలుపటను లోపటను ఏముందంటమ్మా? 7 ముద్రలు వేస్తున్నటువంటి ఒక గ్రంథములు నేను ఆయన కుడి చేతిలో చూచి తిని, దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు ఎగుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పుటకైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేదు. ఇప్పుడే ఉంటాడు ఇక్కడే
ఆ గ్రంథం ఇప్పుడుకైనా చూచిన యోగ్యుడు ఎవడు కనబడినందున నేను బహుగా ఏడుస్తూ ఉన్నాను. ఆ పెద్దలు ఒకడు, అగో ఏడవకో, ఇగో దావీదుకి చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొంది నాతో చెప్పాను. అలాగే చెప్పండి. ఇప్పుడు ఏసేమన్నా నేను జయించక కూర్చున్నాను అన్నాడు. ఆయన జయం పొందాడు. నేను అనుకుంటాడు ఎవరు లేరు అనుకుంటున్నాడు. అప్పుడు పెద్దలు ఒక దేవుడు, భయపడుకో, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం జయం పొంది ఉన్నాడు. ఇంకెవరినో చదవనా? నాతో చెప్పాడు, మరి సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యన వధింపబడినట్టు గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. ఎవరు జయం పొందినవాడు? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని యొక్క ఆయన వచ్చి సింహాసనం ఆశీనుడు వారి కుర్చీతుల నుండి ఆ గ్రంథము తీసుకున్నాను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 చెవులు వీణలను ఉపద్రవంతో నేను సువర్ణ పాత్ర పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల దగ్గర సాగిలపడి, ఈ పాత్ర పరిశుద్ధ ప్రార్థనలు, నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్ర నిప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడేవాళ్ళను ప్రతి ప్రజలను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఆయన రక్తం ఇచ్చాడు చేసేసి. అందుకొరకు ఆయన సింహాసనం ఉన్నాడు. మొట్టమొదటి మన కొరకు ప్రార్థిస్తున్నాడు, రెండోది మనకు సింహాసనం ఇస్తున్నాడు, మూడోది ఆ ముద్రలోని పుట్టడానికి. అది సిలువలో ఉన్న సత్యం. ఆ సిలువ పొందకపోతే అది మనకు దొరికేది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాను? ఎన్ని? 4. మొట్టమొదటి ఏంటది? సిలువ అంటే ఆయన చిత్తం. సిలువ అంటే ఇదే. సిలువ అంటే పని. ఎవరి పని? తండ్రి పని. సిలువ అంటే సింహాసనం. ఏం చెప్పండి? సిలువ అంటే సింహాసనం. కాబట్టి సిలువ ద్వారా మీరు కూడా సిలువ వేయబడితే, విధేయత చూపిస్తే, ఆయన చిత్తం చేస్తే, ఆయన పని మీద ఉంటే, ఏమండి మీకు కూడా నిత్యంగా దేవుడు మీరు జయిస్తే, 4వది ఏంటి చెప్పండి? మీరు జయిస్తే మన చిత్తము, విధేయత, పని చేయం. ఇది చేస్తే మీరు కూడా ఏసై చేసినట్టు మీరు కూడా చేస్తే నిత్యంగా మీరు కూడా సింహాసనంలో ఉంటారు. అదే చెప్పండి. వాళ్ళ తండ్రితో కూడా మీరు పరిపాలన చేస్తారు. అట్టి భాగ్యం, అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి అమరుడవు నీవు నా యేసయ్యా. కొడతాను కాదు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో నీ వాక్యమే ఆదరించెను సమకూర్చును. ఆదిలో నీ వాక్యమే ఆదరించెను సమకూర్చును. సోమశీలత సాగిపో స్తోత్రగీతము ఆలపించు ఈ దివ్య సన్నిధిలో. సోమశీలత సాగిపో ఈ యోధు మార్గములో. స్తోత్రగీతము అమరుడవు నా యేసయ్యా, ఆదియు నీవేనయ్యా. దయగలిగిన పరమ తండ్రి, మీ దాసులు రవికుమార్ గారు, వారి ఫ్యామిలీ, సంఘము ఎంతో ప్రేమించి ఈ సంవత్సరం కూడా మీ దాసును నన్ను ఆహ్వానించారు.
నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు, నేను కాదు, ఇవే నన్ను బలపరిచి నేనేం మాట్లాడాను నీ ప్రజలకి నువ్వు వాక్యం అందించు. శిలువ నీ చిత్తాన్ని చూపిస్తుంది, శిలువ విధేయత చూపిస్తుంది, శిలువ నీ పరిచయం చూపిస్తుంది, శిలువ నీ సింహాసనాన్ని చూపిస్తుంది. కాబట్టి బిడ్డలనైనా వారు కూడా సిలువ వేయబడి అయ్యా నీ చిత్తం చేయటకును విధేయత చూపించటకును నీ పరిచయలో నీ పని తుదమట్టించటంలోను అంతేగా జయజీతం చేసి నీ రాజ్యంలో ప్రవేశించుకున్నావు, నిండైన దీవుని పొందుకొని యోగ్యులుగా మార్చబట్టుకున్నావు. ఎక్కడ ప్రతి ఒక్క కుటుంబాన్ని పురుషులేమి స్త్రీలేమి చిన్నవారిని బహుగా దీవించమని, వారిని బలపరచమని, వారి కార్యాలన్నీ సఫలించమని, వారి కోరికలన్నీ నెరవేర్చమని, ముఖ్యంగా జయజీతం తెచ్చమని నన్ను ఆహ్వానించిన దైవజనులు వైకుమారయ్య గారి ఫ్యామిలీ దీవించండి. ఆ వివాహుషులు వేయించేయండి, చర్చ నిర్మానుషులు వేయించేయండి. ప్రభా నిదాశ ఎక్కడ ప్రయాణం చేస్తూ మీరు తోడుగా ఉండండి. ఈ అబ్బాయికి రాకుండా కాపాడండి. ఈ ఘనమైన పరిచయం చెప్పారు, ఈ యొక్క ఆత్మను మీరు అప్పగించారు. వారిని సంపూర్ణంగా నీ యొక్క సమర్పణగా ఎదిగినట్లుగా వారు నడిపిస్తున్నారు. రోజు వచ్చినప్పుడు ఈ సంఘం కూడా ఎత్తబడి సంఘంగా ఉండడు కాక అటు కృపా భాగ్యం వీరందరికీ దయచేయండి. యేసు నామములో ప్రార్థన ఇచ్చున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన అందరి పొందాలండి. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మంచి